నమస్కారం. ప్రతివారం ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరించే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అన్నమాచార్య సంకీర్తనాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు, అలాగే కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి ఆధ్యాత్మిక అంతరంగాలు ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఒక సంకీర్తనతో ప్రారంభిద్దామా? అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. మీ బాల్యం ఎలా గడిచింది? ఎక్కడ గడిచింది? నా బాల్యం అంతా సికింద్రాబాద్లోనే. నా 3వ ఏట మేము సికింద్రాబాద్కి వచ్చాము. నా 26-27 ఏళ్ళు నిండినాక 28వ ఏట నేను తిరుపతికి వెళ్ళాను. అంతవరకు సికింద్రాబాద్లోనే నా చదువు అంతాను. స్కూల్ ఫైనల్ వరకే చదివాను, ఎక్కువ చదివి తిరుపతికి వెళ్ళినాక ప్రైవేట్గా BA చేశాను. అయితే బాల్యం అంతా అందరి పిల్లలాగా ఆడుతూ పాడుతూ గడిచింది. కాకపోతే పాట మా ఇంట్లోనే, సంగీత వంశంలో పుట్టడం వల్ల ఇంట్లో అందరూ పాడేవాళ్ళే. అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు, మరి మా పిన్నులు. మా ఇంట్లోనే మా అమ్మకి 5గురు చెల్లెళ్ళు. వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నా చిన్నతనంలో అందరూ పాడేవాళ్ళు. ఆ పాట వింటూ వాళ్ళతో పాటు పాడుతూ హ్యాపీగా అలా గడిచిపోయింది చిన్నతనం. ఓకే, అంటే పాటలు ఇంట్లోనే అలవడిపోయాయి. అయితే సహజంగానే వచ్చింది. మామూలు సాహిత్యం వైపు మళ్ళకుండా ఆధ్యాత్మిక భావనలు ఎప్పుడు తొంగి చూసాయి మీలో? కొంచెం ఒక 10-15 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికీ ఆధ్యాత్మికత వైపు, అంటే పాటల విషయం కానీ ఆలోచన విషయం కానీ మళ్ళీంది మనసు. అప్పటి నుంచి కొంచెం డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడేవాడిని. ఆ టైంలోనే సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోవడం కూడా మొదలుపెట్టాను 16 ఏళ్ళు నిండిన తర్వాత. ఓకే, అలా మీరు పాడిన మొట్టమొదటి పాట? అలా అంటే అసలు చెప్పడం కష్టం, ఎందుకంటే చిన్నవాటి పాడుతూ ఉన్నాను. మనసులో ఆధ్యాత్మికత అనేది కొంచెం 14-15 ఏళ్ళ వయసు వచ్చి నాకు వచ్చింది. తర్వాత ఇంకొకటి, నేను మృదంగం నేర్చుకున్నాను చిన్నతనంలో. ముందు 7 ఏళ్ల వయసు అప్పుడు మొదలుపెట్టారు మా నాన్నగారు. 11-12 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను హరికథలకి, చిన్న చిన్న కచేరీలకి మృదంగం వాయించేవాడిని. అలా మృదంగం వాయిస్తూ ఉండడం వల్ల హరికథల్లో విన్న ఈ మహాభారత, రామాయణ సంఘటనలు అవన్నీ కూడా క్రమంగా మనసులో అలా పదిలంగా నిలిచి ఒక 15-16 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి కొంచెం ఆధ్యాత్మిక చింతన ఒక రూపం ఏర్పడింది. ఓకే, అయితే ఇంట్లోనే మీరు సంగీతం నేర్చుకున్నారు, పాటలు పాడడం మొదలు పెట్టేశారన్నారు కదా. ఎవరి ప్రభావం మీపై ఎక్కువగా ఉండేది? నేను మా అమ్మతో ఎక్కువ నేను చనువుగా ఉండేవాడిని. మా నాన్నగారితో క్లోజ్గా ఉండడం తక్కువ, అంతిమట్టు నుండి దూరంగా ఉండడమే. పైపచ్చి ఇంట్లో ఎక్కువసేపు ఉండేవారు కూడా కాదు. మొత్తం ఇంటి పోషణ బాధ్యత అంతా మా నాన్నగారిదే. నిద్ర లేస్తూనే ఏదో పని మీద బయటకు వెళ్ళేవారు. రాత్రి పొద్దుపోయినాక వచ్చేవారు. అర్ధరాత్రుల వరకు కూడా. మా నాన్నగారు మంచి అద్భుతమైన హార్మోనియం ఆర్టిస్ట్. హార్మోనియం తర్వాత వైలిను, మృదంగం, వీణ కూడా నేర్చుకున్నారు. కానీ చాలా చిన్నప్పటి నుంచి హార్మోనియం బాగా వాయించేవారు. ఆ హార్మోనియం వాయించడానికి హరికథలకి వాటికి పిలవడంతో ఆయన ఎక్కువగా సంగీతం ట్యూషన్స్, ఈ హార్మోనియం వాయించడానికి అకాంపనిమెంట్కి దానికి బయటకు వెళ్ళి బాగా పొద్దుపోయినాక వచ్చేవారు. నా స్నేహ సంబంధాలు ఎక్కువగా మా అమ్మతోనే. అయితే మీరు చిన్నతనంలో ఎక్కువగా ఆరాధించే దైవం ఎవరు? ఆయన మీద మీకు భక్తి ఎలా ఏర్పడింది? ఎలా ఏర్పడింది అంటే చెప్పలేను, కానీ కొంచెం ఎందుకో 16 ఏళ్ళ వయసు, 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడాను హనుమంతుడి మీద ఎక్కువ భక్తి ఉండేది. నాకు తగ్గట్టు మా చెల్లెలు కూడా అదే ఉండేది. మేమిద్దరం కొన్ని సందర్భాల్లో రోజుకి 108 సార్లు హనుమాన్ చాలీసా చేసే పనులు కూడా చేస్తూ ఉండేవాళ్ళం. అంత పిచ్చి ఉండేది హనుమంతుడు అంటే. అయితే ప్రత్యేకించి నేనుగా పూజ చేయడం లేదు. మా ఇంట్లో పూజలన్నీ మా అమ్మే చేసేది.
వింటూ ఉండడం చూస్తూ ఉండడం తప్ప నేను పార్టిసిపేట్ చేయడం తక్కువ. భజనలకు వెళ్ళేవాళ్ళం. సత్యసాయిబాబా భజనలు, అమ్మవారి భజనలు అవి సీతాఫల మండిలోనే ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవి. అక్కడికి వెళుతూ ఉండేవాడిని. నాకు వచ్చిన పాటలన్నీ అక్కడ భక్తి పాటలు వింటూ ఉండడం, పాడుతూ ఉండడం. ఆ రకంగా నాకు భక్తితో ఒక అసోసియేషన్ ఏర్పడింది. పర్సనల్గా హనుమంతుడి మీద ప్రీతి. ఓకే. రోజుకు 108 సార్లు హనుమాన్ చాలీసా చేసిన రోజులు అప్పుడప్పుడు చేసేవాళ్ళం. ఏ టైంలో చేసేవాళ్ళు అండి? అంటే మీ ఏజ్ అది అంతే 15-16 ఏళ్ళ వయసే. ఓకే. 14, 15, 16 ఆ వయసులోనే. ఓకే. ఒక్క పాట మరి హనుమంతుడి మీద. హనుమంతుడి. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. చాలా బాగుంది. అంటే తర్వాత పెరుగుతున్న దశలో ఏ దైవం పట్ల మక్కువ కలిగిందండి? పెరుగుతున్న దశలో అంటే కొంచెం హనుమంతుడి పూజ అది కొద్ది రోజులు చేసినాక నా మనసు లలిత అమ్మవారి మీదకి మళ్ళింది. చాలా ప్రీతిగా అమ్మవారి మీద ఇష్టంగా ఉండేవాడిని. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిన తర్వాత క్రమంగా, ముందు వెళ్ళిన కొత్తలో నాకు వెంకటేశ్వర స్వామి గురించి ఏం తెలియదు ఎక్కువగా, కానీ క్రమంగా ఆ పాటలు అన్నమయ్య పాటలు పాడుతూ ఉండడం, తరచూ కొండకు పెడుతూ ఉండడం. అన్నమాచార్య కళామందిరం అని ఒక చిన్న ఆడిటోరియం ఉంది అక్కడ ఈ ప్రముఖుల ఉపన్యాసాలు అవి వింటూ ఉండడం, ఇవన్నీ కలిసి క్రమంగా ఒక 5-6 ఏళ్లలో వెంకటేశ్వర స్వామి మీద ఒక గట్టి భక్తిభావం ఏర్పడింది. ఇంకా కాలక్రమేణా అనుభవాలు వచ్చిన కొద్దీ ఈ ఇలవేలుపు అంటే ఇంక మాకు వెంకటేశ్వర స్వామి అన్న పద్ధతిలో మారిపోయింది. అంత. మనం ఇంతకుముందు మీ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీ పేరెంట్స్ గురించి కొంచెం చెప్తారా? మా నాన్నగారు మంచి హార్మోని కళాకారులు. తర్వాత మృదంగం నేర్చుకున్నారు. పినపాల శ్రీరాములు గారని ఆయన దగ్గర బేసిక్స్ నేర్చుకున్నారు. తర్వాత మహావిద్వాంసులు కోలంక వెంకటరాజు గారని అమృతహస్తం ఆయన మృదంగం, ఆయన దగ్గర డిప్లొమా చేశారు. హైదరాబాద్ మ్యూజిక్ కాలేజీలోనే మృదంగం డిప్లొమా చేశారు. తర్వాత వీణ, వైలిన్ ఆ క్లాసులు కూడా అటెండ్ అయినారు. వైలిన్ కూడా డిప్లొమా చేశారు. ఇక పాట అందరికీ సహజంగా వచ్చిన విద్య. ఎక్కువగా సంగీత పాఠాలు చెప్పేవారు. హార్మోని వాయిస్తూ తను పాడుతూ చెప్పేవారు. అలా మీకు పాట అనేది వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఎప్పటి నుంచి నాకు వచ్చింది అనేది తెలియకుండా వచ్చేసింది అంత. అయితే చిన్నప్పుడు నేను ఎక్కువ పాడేది సినిమా పాటలే. కొంచెం లలిత సంగీతం. మా ఇంట్లో షేక్ మహబూబ్ అని ఒక ముస్లిం ఆయన, తెలుగు టీచర్. ఆయన మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు. మా నాన్నకు మంచి ఫ్రెండ్. ఆయన లలిత సంగీతం చాలా బాగా కంపోజ్ చేసేవారు. ఆ రోజులో దాశరథి గారు, కృష్ణశాస్త్రి గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళు రాసిన పాటలకి చక్కగా ట్యూన్ చేసేవాళ్ళు. మా ఇంట్లో మా వాళ్ళందరూ, మా పిన్నులు, అమ్మ వాళ్ళందరికీ కూడా లలిత సంగీతం ఇష్టం. మా నాన్నగారి చేత ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హార్మోని మీద వాయింపించుకుంటుండేవారు ఈ పాటలకి. అలా తరచూ ఆయన వస్తూ పోతూ ఉండడంతో మా అమ్మగారు, మా పిన్నులు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర కొన్ని లైట్ మ్యూజిక్ పాటలు అవి నేర్చుకుని పాడుతూ ఉండారు. అవి కూడా కొంత చిన్నతనంలో నేను విన్నాను. అవి పాడలేదు కానీ వింటూ ఉన్నాను. ఒక అభిరుచి ఏర్పడింది. అలా మీరు పాడిన పాట ఒక పాట. అలా నేనుగా పాడింది అంటే సినిమా పాటలేమండి. దినకరా శుభకరా అని, కృష్ణ ముకుంద మురారి ఇలా ఇప్పుడు మర్చిపోయాను. అంటే ఆ ఫ్లో ఉండదు ఇప్పుడు పాడితే, పూర్తిగా అవుట్ ఆఫ్ టచ్ ఆ పాటలు. ఒక్క లైనే ఉన్న ప్రయత్నం చేస్తాను. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దీనకర శుభకర దేవ దీనాధార తిమిర సంహార దీనకర శుభకర. చాలా బాగుందండి. అంటే గాలి శ్వాసించడము, ఆహారం తీసుకోవడం ఎలా అలవాటైందో పాట కూడా మీకు అలాగే సహజంగా అయిపోయింది. అంటే నేను పాట అనేది ఒక ప్రత్యేకమైన విద్య,
అది నేర్చుకునేది అనే ఆ సెన్స్, ఆ ఫీలింగ్స్ ఏమి ఉండేవి కావు. పాడుతూ ఉండేవాడిని అంతే, న్యాచురల్గా అంతే. ఓకే, అమ్మగారి గురించి చెప్పండి. మా అమ్మ చక్కటి గాయని. నిజానికి మా అమ్మ పాట నాకన్నా బాగుంటుంది. మా ఇంట్లో మా పిన్ని ఎస్ జానకి, ఇప్పుడు సినిమా ప్లేబ్యాక్ ఆర్టిస్టు, ఆమె కూడా మా పిన్ని. మా అమ్మకి 3వ చెల్లెలు. మా అమ్మకి వెరీ నెక్స్ట్ మా అమ్మ పేరు కృష్ణవేణి, మా పెద్ద పిన్ని పేరు వరలక్ష్మి. ఆమె కూడా చాలా చక్కగా పాడేది. వైలిన్ కూడా డిప్లొమా చేసింది. మా అమ్మ కూడా చిన్నతనంలో వైలిన్ నేర్చుకుంది. వీళ్ళందరూ వైలిన్ పాట 2 నేర్చుకునే వాళ్ళే, మా నాన్నగారు, మా మామ, పిన్ని వాళ్ళందరూ. అట్లా వీళ్ళందరూ పాడుతూ ఉంటే నేను కూడా పాడుతూ ఉండేవాడిని. వాళ్ళతో వింటూ ఉండడం, తోచిన లైన్ అట్లా పాడుతూ ఉండడం. వాళ్ళంతా నన్ను ముద్దుగా చూసి ప్రేమగా ఉండడంతో నేను చాలా బాగా పాడుతున్నాను అని ఒక ఫీలింగ్ ఉండేది. స్కూల్కి వెడితే కూడా అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ఆడమ్మగా తేడా ఉండేది కాదు, అందరూ నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, పిలిస్తే వెళ్ళిపోయేవాడిని వెంటనే. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న, తాతలు, అమ్మమ్మలు, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసి బాగా పాడతాడని కానీ వాళ్ళు ఓ పాట అడగడం. అది చెప్పాను కదా, కృష్ణ ముకుంద మురారి, సరళిత రాగు సుధారసారం, ఈ దినకర శుభకర, ఇలాంటి పాటలన్నీ పాడేస్తూ ఉంటే వాళ్ళు పరమానందం భర్తులైపోయేవాళ్ళు. నాకదో చాలా అద్భుతంగా అనిపించేది. నా వల్ల వీళ్ళందరూ ఆనందిస్తున్నారు ఈ పాటకి అంటే ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఒక ఫీలింగు, చాలా సంతృప్తి ఉండేది నిజంగానే. అందులో పాపం నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, బయటకి ఇంట్లోంచి ఎక్కువ రాలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు నువ్వు వచ్చి పాడేవు బాబు, ఆనందంగా విన్నాము, మేము బయటికి వెళ్ళి ఏం వింటాము, నువ్వు వచ్చి పాడేవుగా అంటూ ఉంటే నాకు చాలా సంతోషం వేసేది. చాలా ప్రోత్సాహకరంగా ఉండేది సెల్ఫ్గా, చాలా మంచి పని చేస్తున్నాను అని. అలా మొదలెట్టిన మీ ప్రస్థానం ఈరోజు శ్రీనివాసుడితో సహా ప్రపంచమంతా ఆనందించే వరకు వచ్చింది. మా తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుగారి అనుగ్రహం, మహానుభావుడు వెంకటేశ్వర స్వామి దయ. ఓకే, వెంకటేశ్వర స్వామి వైపు మీరు మక్కువ చూపించడానికి, అన్నమాచార్య కీర్తనలు పాడడానికి ఏమైనా సంఘటన అలా ఏమైనా దోహదం చేసిందంటారా? నేను ఒక 25 ఏళ్ల వయసు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా అన్నమయ్య పాటలు పోటీలో పాడడానికి విజయవాడ వెళ్ళాను. అప్పుడేవో కొన్ని పాటలు పాడాను, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కూడా నాకు. తిరిగి వచ్చేసాను. అది మొట్టమొదట అసలు అన్నమయ్య అన్న మాట వినడం. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో అన్నమాచార్య సంకీర్తనలు భక్తిరంజనికని రికార్డ్ చేయడానికి మా గురువుగారు నేదునూరి కృష్ణమూర్తిగా, అప్పటికింకా నాకు గురువు కాలేదు, ఆయన పిలిచారు. అప్పుడు ప్రొడ్యూసర్ పాల్గొం విశ్వనాథం గారు అని కొంచెం నా మీద చాలా అభిమానం ఉండేది. చిత్తరంజన్ గారు, విశ్వనాథ్, అందరూ రేడియో స్టేషన్లో నన్ను అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఆ పాట వల్ల వచ్చిన అభిమానం అది. వాళ్ళు నాకు అవకాశం కలిగించారు. నాతో పాటు ఛాయాదేవి, చిత్తరంజన్ గారు, లలిత, హరిప్రియ వాళ్ళు కూడా పాడారు భక్తిరంజని. అప్పుడు నేదునూరి గారి పాట ప్రభావం అంటే అన్నమయ్య కీర్తనలు వారు నేర్పేటప్పుడు దాంట్లో మాధుర్యం నాకు కరెక్ట్గా మనసుకెక్కింది. ఇదే మనకు కావాలి అనిపించింది. అది చాలా చాలా ప్రభావం చూపించింది. అవి ఇంటికెళ్ళి పాడుతుంటే మా అమ్మ వాళ్ళు చాలా సంతోషించారు. ఆ ప్రభావంతోనే తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్కాలర్షిప్ ఇస్తున్నారని తెలిసి ఉద్యోగం వదిలేసి అక్కడికి వెళ్ళాను. నేదునూరి గారి నాకు సంగీతం, అన్నమాచార్య పాటలు అన్నీ నేర్పారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ కోర్సు పశుపతి గారు నేర్పారు. ఆయన కూడా సంగీతం, అన్నమాచార్య కీర్తనలు 2 నేర్పారు. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం చేరడం అవి అన్నీ జరిగినాయి. మీ ఇష్టదైవాన్ని కొలుస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభూతి అండి? అసలు సంగీతం పాడుతుంటేనే ఒక ఆనందం. అందులో మనకి ప్రీతిపాత్రమైన దైవత్వం పైన మనం పాడుతున్నప్పుడు ఇంకా ఒకటే అనుభూతి చెప్పాలంటే, దానికి ప్రత్యేకించి ఎక్కువసేపు చెప్పడానికి కూడా ఏముండదు. ధన్యమైనాం, జన్మధన్యం అనిపిస్తుంది. అదొక్కటే సరైన సమాధానం. సంగీతంలో మీరు ఎదగడానికి ఈ ఆధ్యాత్మిక భావనలు కూడా మీకు బాగా తోడ్పాటుపడ్డాయంట? ఉంటాయండి. ఆధ్యాత్మికమైన భావనలు మనసులో లేకపోతే భక్తి పాట రాణించదు. భక్తి పాట ఎంత మనం యాంత్రికంగా అంటే మెకానికల్గా అంటారే అలా మంచి గొంతు ఉండి కరెక్ట్ ట్యూన్స్ బాగా పాడినా హృదయంలో మనకి
ఒక భగవంతుడిపైన విశ్వాసం, భక్తి అది కదులుతూ ఉన్నప్పుడు పాడిన పాటకి వచ్చే అందం వేరు. అది అందం అని చెప్పడం కన్నా కూడాను అలా మనం పాడుతున్నప్పుడు ఆ పాట ఎదుటి వాళ్ళ హృదయాన్ని తగులుతుంది. మిగతా సమయంలో చెవుల్లోంచి బుద్ధి వరకే పెడుతుంది, లోపల హృదయానికి తగలదు. ఇలా మన మనసులో కూడా భక్తి ఉండడం వల్ల ఈ భక్తి ఉన్న హృదయంలోంచి వచ్చే పాట ఎదుటి వాళ్ళ హృదయంలో పెడుతుంది. అది అలా మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిన పాట? చాలా పాటలు, ఎన్నో పాటలు స్టేజ్ మీద నేను ఎక్సైట్ అయిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకుని 15 గంట 20 నిమిషాల సేపు కచేరీయే ఆపేసిన సందర్భాలు ఉన్నాయి తేరుకోలేక. అలా అనేకం ఉన్నాయి. అవన్నీ చదివితే కొన్ని గంటలు పడుతుంది. కానీ మా గురువుగారు స్వరపరిచిన ఆకటి వేళల అలపైన వేళల అనే పాట ఒకటి, నేను స్వరపరిచిన ఎన్నడి విజ్ఞానం ఇక నాకు ఒకటి, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు, పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ, అలాగే ఇంకా ఉన్నాయి, విడువరాది ఎంతైనా వెర్రివాడనైనా అనో పాట. ఇలాంటి కొన్ని పాటలు పాడుతూ ఉంటే తెలియకుండా ఇందాక పాడిన మొట్టమొదట అంతయి నీవే హరి పుండరీకాక్ష, ఊరికే చిన్న గ్యాదరింగ్లో ఆ పాట పాడుతూ ఉంటే కూడా గఫక్కన భక్తిభావం ఎక్సైట్ అయిపోతాం అన్నమాట తెలియకుండా. అది ఏ సమయంలో అలా అవుతుందో తెలియదు, అలా అవుతూ ఉంటాయి. మా భక్తి టీవీ ప్రేక్షకుల కోసం అలా మిమ్మల్ని బాగా స్పృశించిన ఒక పాట. తానీ తానీ ఇందరి గురుడు, తానీ తానీ ఇందరి గురుడు, సానబట్టిన భోగి సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానీ తానీ ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానీ తానీ ఇందరి గురుడు. అసలు మీరు ఎగ్జైట్ కావడం కాదు, మాకే అంత ఎగ్జైటింగ్గా అనిపించే విధంగా ఉంది. మీరు అన్నమయ్య కీర్తనలు పాడడం వల్లనే మీకు శ్రీవారిపై మక్కువ కలిగిందంటారా? అది మటుకు సత్యమే. ఎందుకంటే నాకు అంతకుముందు వెంకటేశ్వరుడు అంటేనే తెలియదు, తిరుపతి అనే పేరు కూడా పెద్దగా వినలేదు. మరి ఇందాక నేను చెప్పినట్టు 25 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఆ పేరే వినలేదు. ఏవో కొన్ని పాటలు పాడాను, అవేం మనసులో ప్రభావం చూపించలే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్నమయ్య పాటలు నేర్చుకోవడం, అవి పాడుతూ ఉండడం, నేర్చుకున్న పాటల్లో భావన, తర్వాత నాకు పుస్తకాలు ఇచ్చారు మా గురువులు, కొన్ని పుస్తకాలు. అవి తర్వాత నన్ను అభిమానించిన కొంతమంది ఇతర సంగీత విద్వాంసులు వాళ్ళు కూడా పుస్తకాలు ఇచ్చారు, అన్నమయ్య పాటల పుస్తకాలు. బాగా చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే నాకు మా అమ్మకి చాలా ప్రీతి. ఆ పాటలన్నీ చదువుతూ ఆ అక్షరాలు, ఆ భావాలు అవన్నీ చూస్తూ ఉంటే ఆయన అన్నమయ్య మీద వెంకటేశ్వరుడి మీద ఇద్దరి మీద ఎడంకన్ను పుడుకన్ను అనుకోండి, ఇద్దరు చెరో కన్ను అలా అయిపోయింది అంతే. చూస్తే వాళ్ళిద్దరే కళ్ళకు కనిపిస్తూ ఉంటారు, వింటే ఈ రెండే వినిపిస్తాయి. అన్నమయ్య పాట వినిపిస్తుంది, వెంకటేశ్వర అన్న పేరు వినిపిస్తుంది, అలా అయిపోయింది. అయితే మీరు తిరుమలలోనే ఉండాలనుకున్నప్పుడు ఆ వెంకటేశ్వరుడే మిమ్మల్ని ఆజ్ఞాపించాడు ఇక్కడ ఉండాలి, ఈ స్వామి దగ్గర అలానే అనుకోవాలండి. ఎందుకంటే 2 ఏళ్ల స్కాలర్షిప్ ట్రైనింగ్లో ఒక సంవత్సరం నేను 2 ఏళ్ళు నేదునూరు గారి దగ్గర నేర్చుకుంటాను అనుకుని వెళ్ళాను. వారు అన్నారు 1 ఇయర్ అవగానే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు విజయనగరం. వచ్చాయి నాతో, నేను ఇంట్లోనే ఉంచుకుని నీకు కావాల్సినవన్నీ చేసి సంగీతం చెప్తాను. నిజానికి నేదునూరు గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం కోసం వెళ్ళిపోయాను ఇల్లు వదిలి. అలాంటి వాడిని అప్పుడు మనసు రాలా, చూస్తాను నేను ఆలోచించి చెప్తానులేండి అన్నాను. పాపం ఆయన వెళ్ళిపోయారు. నన్ను సంగీత పండితుని చేయాలని మహా తాపత్రయపడ్డారు ఆయన, చాలా ఇష్టం నేనంటే. కానీ నా మనసు తిరుపతిలో ఉండిపోవడానికే చివరికి నిర్ణయించుకుంది. ఎందుకు నాకు ఇప్పటికీ తెలియదు. అది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇలా అవ్వాలని ఉంది కాబట్టి అని అనుకోవాలి, అంతకన్నా ఇంకేం చెప్పలేను. అలాగే మీరు తిరుమలలో పాడిన తొలి పాట
మాతో కొంచెం పంచుకో. నేను స్కాలర్షిప్ ట్రైనింగ్కి చేరిన కొత్తల్లోనే గురువుగారు నేదునూరు గారితో కలిసి ఫ్రీక్వెంట్గా కొండకి ఏకాంత సేవకు పెడుతూ ఉండేవాళ్ళము. అప్పుడు ఏకాంత సేవ జరిగిన తర్వాత మా ముందు మైక్ పెట్టేవారు. గురువుగారు ప్రధానం అనుకోండి, నేను కూడా వెనక ఉండేవాడిని. చిన్న స్థలం కాబట్టి ఇద్దరు గొంతులు వెళ్ళేవి. గురువుగారితో పాటు గొంతు కలిపి పాడుతూ ఉండేవాడిని. అలా చాలాసార్లు ఏకాంత సేవలో పాడాము. మొట్టమొదట వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడిన పాట అంటే ఏకాంత సేవలో పాడిన పాటలే. తర్వాత కచేరీలు, పూంజల సేవ ఇవన్నీ తర్వాతవి. స్వామి సన్నిధిలో పాడింది ఫస్ట్ ఏకాంత సేవలో. ఆ పాట ఒక్కసారి. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన. ఇది ఒకపరికి వయ్యారమే. పలుకుతే నెల తల్లి పవళించెను, ఇదోటి. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వేడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ఇలాంటి పాటలు. కంటి శుక్రవారము గడియలేడింత, ఈ కీర్తనలు ఎక్కువ పాడుతూ ఉండేవాడు. గురువుగారితో వెళ్ళేవాడిని కదా, ఆయన స్వరపరిచిన పాటలు ఆయనతో పాటు పాడుతూ ఉండేవాడు. ఒకపరి ఏదో అది కూడా ఒకపరి కోకపరి కొయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒకపరి కోకపరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒకపరి కోకపరి ఒయ్యారమై. చాలా మనోరంజకంగా ఉన్నాయండి. తర్వాత మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉండేదో చెప్పలేదు. నేను చెప్పానుగా, చిన్నప్పటి నుంచి నేను పాడుతుంటే అందరూ నన్ను విపరీతంగా ముద్దు చేసేవాళ్ళు. వాళ్ళ ముద్దు, వాళ్ళ ప్రేమే నన్ను ఇంకా 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 ఈ సంగీతం వైపు పిచ్చిగా, సంగీతం మీద పిచ్చి పెంచేసింది. తర్వాత నేను 16 ఏళ్ళు నిండాక 17-18 ఏళ్ళ ప్రాంతంలో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు గవర్నమెంట్ పరీక్షలు పాస్ అవ్వడం అవి జరిగింది. ఆ తర్వాత అప్పుడు అంతా మా అమ్మ మా పిన్ని నాకు కోర్సు నేర్పారు. నాకు సంగీతంలో డిప్లొమా వెళ్ళేదాకా నేను నేర్చుకున్న కోర్స్ అంతా ఇంట్లో నేర్చుకున్నది, బయట ఎక్కడ నేర్చుకోలేదు. తర్వాత నేదునూరు గారి దగ్గర, పశుపతి గారి దగ్గర ప్రధానంగా సంగీతము, అన్నమాచార్య కీర్తనలు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువుగారు నేదునూరు గారి దగ్గర సేవ చేసి వారి ఆశీస్సులతో వారి ఎప్పుడు వీలుంటే అప్పుడు మేము సంగీతం గురించే ఎక్కువ మాట్లాడుకోవడం. ఎన్ని ధర్మ సందేహాలు అన్నీ అడిగి తెలుసుకున్నాను. ఎన్ని పాఠాలు చెప్పారు, ఎన్ని రాగాల గురించి చెప్పారు, ఎన్ని టెక్నికల్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అనంతంగా సాగుతూ ఉంది 35-36 ఏళ్ళుగా. ఇంకా మీ వివాహము, పిల్లల గురించి? నేను తిరుపతికి వెళ్ళినాక నా దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరింది ఒక అమ్మాయి, రాధ అని. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. తను కూడా హనుమంతుడి భక్తురాలు. నాకు హనుమంతుడి మీద ప్రీతి. భవానీ నగర్ అని తిరుపతిలో ఒక ఏరియా, అక్కడ హనుమంతుడి గుడి రోడ్డు మీదకే ఉంటుంది, చాలా పెద్ద గుడి, నిలువెత్తు హనుమంతుడి విగ్రహం. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. మా పిల్లలిద్దరు కూడా హనుమంతుడి పేరే పెట్టాను. పెద్దవాడి పేరు పవన్ కుమార్, చిన్నవాడి పేరు అనిల్ కుమార్. వాడి రెండు హనుమంతుడు అని అర్థం. ఆ విధంగా మా అందరికీ హనుమంతుడితో ఒక అనుబంధం. అయితే ఇప్పుడు రాధగారు కూడా బాగా పాడేవారా? తను డిప్లొమా చేసింది. వారు పాడే పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? వారు ఏముంది, సంగీతం నేర్చుకుంది, డిప్లొమా చేసిందంటే ఈ త్యాగరాజ కీర్తనలు, దీక్షార కీర్తనలు ఇవన్నీ పాడటమే. తను నన్ను మొట్టమొదటిసారి
రోడ్డు మీద పెడుతుంటే నన్ను పిలిచి ఇంట్లోకి, నేను కూడా సంగీతం నేర్చుకున్నాను, పాడుతున్నాను, మీ దగ్గర నేర్చుకోవాలనుంది, నేను పాడతాను, కొంచెం ధైర్యస్తురాలు మనిషి, చొరవగా మాట్లాడే మనిషి అని నన్ను కూర్చోబెట్టి తను పాడి అనిపించింది. అప్పుడు వాసుదేవయని వెడలిన ఈదౌవారికుని గణరే శ్రీ వాసుదేవయని అని త్యాగరాజ స్వామి కీర్తన. అది పాడి వినిపించి ఎలా ఉంది నా పాట అని అడిగేసింది. మామూలుగానే బాగుందంటాం, అది బాగా మంచి గొంతు. మా ఆవిడ గొంతు లాంటిదంటే ఆడవాళ్ళలో చాలా రేర్ అలాంటి గొంతు. ఇప్పుడు ఘంటసాల పాడితే ఒక టెంపుల్ బెల్ కొడితే ఎట్లా వైబ్రేషన్స్ వస్తాయో తన వాయిస్లో అలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. ఖంగని మోగుతుంది. అలాంటి గొంతు దబాయించి పాడితే ఇంకా మేము ఏం మాట్లాడతాం, తప్పకుండా బాగుందన్నాం. అయితే మొదలుపెట్టండి నాకు ట్యూషన్ అని చెప్పింది. 10 రూపాయలు దక్షిణ ఇచ్చి మొదలుపెట్టింది. 2వ సంవత్సరం పెళ్లి చేసి తర్వాత జీవితాన్ని ఇచ్చింది. మీ జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి కదండి, వాటిని కొంచెం వివరిస్తారా? మలుపులు చాలా రకాలు. ఒకటి అనారోగ్యాల వల్ల వచ్చే మలుపులు, కొన్ని పెద్దల పరిచయాలు, విద్వాంసుల పరిచయాల వల్ల వచ్చే మలుపులు, కొన్ని ఆధ్యాత్మిక రంగంలో మరి కంచి పరమాచారులు దర్శించాను అనుకోండి, కానీ జయేంద్ర సరస్వతి గారిని ఎక్కువగా చూశాను. వారు అలాంటి తర్వాత సద్గురు శివానందమూర్తి గారు, తర్వాత గరివిడి సూర్యపీఠం కృష్ణయాజి గారు, ఇలాంటి మహాత్ములు చాలామంది దర్శనాలైనాయి. వారి దగ్గర పాడడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, ఇలాంటివి ఇవన్నీ మరపురాని సంఘటనలు, మలుపులే నా జీవితంలో. ఒక్కొక్కటి ఒక రకమైన మలుపు. ప్రధానంగా నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే మరి నేను స్వరపరిచిన పాటలు మహావిద్వాంసులు మంగళపల్లి బాలమురళీకృష్ణ, మా పిన్ని స్వయాన ఎంతో బిజీగా ఉన్న షెడ్యూల్స్లో కూడా చాలా పాటలు పాడిపెట్టింది. నేను ట్యూన్ చేశానని. చాలా ఇష్టం నేను స్వరపరిచిన పాటలు, నా అన్నమయ్య పాటలు అంటే. చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నన్ను ముద్దుగా చూసుకున్నారు వీళ్ళందరూ. ప్రేమగా కన్నా ముద్దుగా చూసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది. అలా మా పిన్ని ఎన్నో పాటలు పాడింది, నా స్వరరచనలు. మరి అట్లాగే వాణిజ్యరామ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలా అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నా ట్యూన్స్ పాడారు. మా ఎంఎల్ వసంత కుమారి, ఓలేటి వెంకటేశ్వర లాంటి మహాసంగీత విద్వాంసులు అందరూ కూడా పర్సనల్గా చాలా లైక్ చేశారు నా ట్యూన్స్, కంపోజిషన్స్, అన్నమయ్య పాటలు నేను చేసినవి. నా వాయిస్ అంటే ఎంఎల్ వసంత కుమారికి చాలా చాలా ఇష్టం. మీ వాయిస్ అట్లా వింటూ ఉండాలనిపిస్తుందండి మీరు పాడితే. మీరు అంటే చాలు, అంత అందంగా ఉంటుంది. మీ నోట్లోంచి వచ్చే అన్నమయ్య పాటలు ఇంకా హాయిగా ఉంటాయి. ఆవిడ నాకు ఇప్పటికీ జరగలేదు కానీ నాకు పరమ తృప్తినిచ్చింది ఆ మాట. మీరు స్వరపరిచిన అన్నమయ్య పాటలు నేను పాడితే నా అదృష్టంగా భావిస్తానంది ఆవిడ. అంత మాట అన్నారు ఆవిడ. అది అంతకన్నా మించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. బాలమురళి గారు నాకు గురువులలో ఒకరు. కొద్దిపాటి పాఠాలు నేర్చుకున్నాను చిన్న. చాలా ఆత్మీయంగా మెలిగిన వాళ్ళు. ఒక రకంగా నన్ను ఇన్స్పైర్ చేశారు సంగీతం వైపు చిన్నప్పుడు. సినిమా పాటలు పాడుతూ ఉండే రోజుల్లోనే ఆయన పాడిన ఒరునాడు పోదుమా అనే తమిళ సాంగ్ నన్ను సంగీతం నేర్చుకోవాలి అన్న ఒక తీవ్రమైన ఆకాంక్ష కలగజేసింది 15-16 ఏళ్ల వయసులో. అదే ఒక రకమైన టర్నింగ్ పాయింట్, సంగీతం నేర్చుకోవడం అనేది మొదలుపెట్టడం. అలా ఎంతోమంది మహానుభావులు నా జీవితంలో వచ్చారు. సంకీర్తన యజ్ఞాలు అని, ఆ సంకీర్తన యజ్ఞం అనే ఒక పదం దాన్ని కాయిన్ చేసిందే నేను. ఆ సంకీర్తన యజ్ఞం అనే ఆ ప్రక్రియని శ్రీకారం చుట్టి ఇప్పటికీ 8 సంకీర్తన యజ్ఞాలు చేశాను. టీటీడీకి చేసిన 12 రోజుల పాటు 300 కేవలం నా ట్యూన్స్ 300 అన్నమాచార్య కీర్తనలతో చేసిన సంకీర్తన యజ్ఞం 8వ సంకీర్తన యజ్ఞం. చేసిన 8లో అది చివరిది. అలా ఎన్నో చేశాను. కనకాభిషేకం జరిగింది, గండపెండేరం వేశారు, సింహతలాటం వేశారు. మరి కంచి వీరు జయేంద్ర సరస్వతి గారు వాళ్ళ పీఠం పక్షాన అంతకుముందు 2-3 సార్లు నా కచేరీలు విన్నారు. వారి దగ్గర పిలిపించుకుని పాడించుకున్నారు. అలా ఎన్నో ఉన్నాయి. ఓకే, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు నియమితులు అయిన సందర్భంగా పాడిన తొలి పాట. నేదునూరు గారు సంవత్సరం పాటు నాకు పాఠం చెప్పి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత
నేను ట్యూన్ చేయడం మొదలుపెట్టాను. అంటే ఎక్కువ టైం ఉండేది. అందువల్ల ఆ పుస్తకాలు అవి చదువుతూ నాకు నచ్చిన పాటలకి చిన్నప్పటి నుంచి ట్యూన్ చేయడం అలవాటు ఉండడంతో పాటలకి స్వయంగా రాయడం, ట్యూన్ చేయడం అలవాటు. ఆ అలవాటు అలా అన్నమయ్య పాటల మీద కూడా పడి చాలా పాటలు ట్యూన్ చేశాను. వాటిలో నాకు గుర్తున్నంత వరకు మొట్టమొదటి పాట వినరో భాగ్యం విష్ణు కథ. ఒక్కసారి పాడరా మా ప్రేక్షకులు. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ నాదించి నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. చాలా చక్కగా ఉంది, వీణులో ఎద్దుగా ఉందండి. థ్యాంక్ యూ. అయితే మీరు ఎన్నో సన్మానాలు, ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. కనకాభిషేకము, గండ పెండేరాలు. నాకేం కోరికలు కూడా లేవండి. ఎప్పుడన్నా చెప్పడం మానవ చపలత్వం వల్ల ఏమన్నా ఇట్లాంటివి అనిపించినా కూడా చిన్న చిన్న కోరికలు, సన్మానం జరిగితే బాగుండు, టైటిల్స్ వస్తే బాగుండు అనిపించినా ఇప్పుడు సిల్లిగా అనిపిస్తుంది. అట్లా ఉండవలసింది కాదు. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటే వెంకటేశ్వరుడు 10 ఇచ్చాడు. 30 బిరుదులు ఉన్నాయి నాకు. చెప్పడానికి నాకే జ్ఞాపకం లేవు, అన్ని బిరుదులు వచ్చినాయి. ఇక చెప్పాను కదా, కనకాభిషేకం దగ్గర నుంచి గండపెండేరం దగ్గర నుంచి మహానుభావులు, మహాత్ములు వేశారు. అందులో గరివిడి సూర్యపీఠం అధ్యక్షులు వారు కృష్ణయాజి గారు, ఆయన నా పాదం పట్టుకుని ఆయన వేస్తుంటే నాకే సిగ్గు అనిపించింది. ఆయన మహానుభావుడు, 75 ఏళ్ల యోగి. ఆయన కాలికి గండపెండేరం, బంగారు గండపెండేరం జరిగారు. లక్షగళార్చన జరిగిన కొత్తలు అనమాట అది. దాని ప్రభావం చాలా ఉంది. లక్షగళార్చన కూడా నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప సంఘటన. మీకు అన్నీ ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ఆయన మీకు ఎన్నో ఇచ్చారు, అడగకనే ఇచ్చారని చెప్తున్నారు. ఇంకా ఏమైనా అడుగుదాం అనుకుంటూ ఉండగా ఇచ్చినవి, అడగకుండానే ఇచ్చినవి, అడగంగానే ఇచ్చినవి, అడిగిన కొన్నాళ్ళలో ఇచ్చినవి, ఇవన్నీ కలిపితే అన్నీ ఆయన ఇచ్చినవే. అవునవును. అయితే అలాగే నేను ఇన్ని అడిగితే నేను ఇచ్చారు. మనకి జీవితమే ఆయన ఇచ్చింది. ఇంకా ఏమైనా మీరు కావాలనుకుంటున్నా ఉన్నాయా? సంగీతంలో ఇంకా ఏమైనా మీరు చేయాలనుకున్న ప్రయోగాలు ఉన్నాయా? నేను ప్రయోగాలు చేయాలని ఏం చేయలేదు. కాకపోతే ఆ పాటలే నా చేత ప్రయోగాలు చేయించినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కొత్త రాగాలు సృష్టించుకోవాల్సి వచ్చింది, విలక్షణంగా స్వరపరచాల్సి వచ్చింది పాటల్ని కొన్నిటిని. తర్వాత మరి అన్ని రకాల పాటలు, క్లాసికల్ కీర్తనలు లాగా ఉండేవి, సెమీ క్లాసికల్ టచ్తో ఉండి లైట్ మ్యూజిక్ లాగా ఉండేది, పక్కా లైట్ మ్యూజిక్, పూర్తి ఫోక్ కాళాలతో ఉండేవి. అన్ని వెరైటీలు ట్యూన్ చేశాను. ఈ దాదాపు 700 పైచిలకు 800 పాటల దగ్గర దాకా నేను ట్యూన్ చేశాను. నాకు వచ్చినవి 1000 దాకా ఉంటాయి. నేను ట్యూన్ చేసుకున్నవి ఉత్త అన్నమయ్య పాటలు 800 దాకా ఉన్నాయి. ఒక 300 పైచిలకు నేను స్వయంగా రాసుకున్న లలిత సంగీత పాటలు ఉన్నాయి. అందులో కొన్ని పాటలు మా జానకే స్వయంగా ట్యూన్ చేసి సంగీత కంపెనీకి తను పాడి రికార్డ్ చేసింది. తను పాటలకు ట్యూన్ చేస్తే నేను ఆర్కెస్ట్రా కంపోజ్ చేశాను. అలా రికార్డ్ చేసాం. అన్ని రకాల సరదాలు, కోరికలు తీరినాయి. నేను స్వయంగా రచించిన, అంటే నా జీవితంలో ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఆరోగ్యపరంగా 2 వచ్చినాయి. ఒకటి నడుము ప్రాబ్లం, చెప్పాను, ఆపరేషన్ అయింది అని. ఆ తర్వాత గొంతు దెబ్బతిన్నది 1992 ప్రాంతంలో. ఒక 6-7 ఏళ్ళు దగ్గర అసలు పూర్తిగా ఇబ్బంది పెట్టింది గొంతు. ఎప్పుడూ బొంగురుగా ఉండేది, ఆయాసంగా ఉండేది. ఒక్క లైన్లో సగం కూడా పాడగలిగేవాడిని కాదు. చాలా ఇబ్బందులు పడ్డాను. అలా కొన్నాళ్ళు అవస్థపడ్డాక ఇందాక నేను చెప్పిన మా తిరుపతిలో ఉన్న భవానీ నగర్ ఆంజనేయ స్వామికే మొక్కుకొని ఒక 21 రోజులో 21 కీర్తనలు ఆంజనేయ స్వామి మీద
నా స్వయంగా నేను రచించి ఆయనకి సేవగా, అదొక సేవగా. చాలామంది రకరకాల అర్చనలు ప్రదక్షిణాలు చేస్తారు, వడమాలలు వేస్తారు, తమలపాకులతో ఆకు పూజ. అలాగని ఇదొక సేవగా భావించి నేను చేస్తానని మొక్కుకున్నాను. అది నా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. నిజంగా నా జీవితాన్ని చాలా సారవంతం చేసింది. నా పాపులారిటీలో ప్రధానమైన పాత్ర కూడా పోషించింది. అప్పుడు చేసిన ఆ 21 కీర్తనలో ఆంజనేయ కృతిమణిమాల అన్న పేరుతో నొటేషన్తో సహా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో అచ్చువేశాను. దానికి బాలమురళీకృష్ణ గారు ఆశీస్సులు, ప్రశంసలు అందించారు. ప్రశంసలు అనకూడదు, అవి ఆశీస్సులే, పెద్దవారు వారు. అయితే వారు ప్రేమతో ప్రశంసిస్తారు వారి ఆశీస్సులు అవన్నీ. తర్వాత వాటన్నిటినీ నేను రికార్డ్ చేయడం, ఆ గొంతు బాలేని స్టేజ్లోనే రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డింగ్ రిలీజింగ్ ఫంక్షన్ జరిగింది. పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో మహావిద్వాంసులు ఎస్ఆర్ జానకిరామన్ గారు, మా గురువులలో ఒకరైన ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఇలాంటివి, మణికృష్ణ స్వామి గారు మెడ్రాస్ నుంచి, ఇలా పెద్ద పెద్ద విద్వాంసులంతా పార్టిసిపేట్ చేశారు. చాలా అద్భుతమైన సభ జరిగింది తిరుపతిలో. ఇవన్నీ నా జీవితంలో అలా చెప్పుకుంటూ పెడితే చాలా ఉన్నాయి. సంగీతంలో ఇంకా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? నేనేం కోరుకోలేదు, హ్యాపీగా పాడుకుంటూ ఉన్నాను. ఆ పాడుకోవడానికి అడ్డొచ్చినప్పుడు మటుకు చాలా బాధపడ్డాను. ఇంకా నేను కోరుకునే నన్ను ఎప్పుడు ఎవరు వాళ్ళు అభిమానిస్తూ నా చుట్టుపక్కల నాతో పాటు తిరుగుతూ ప్రోత్సహిస్తూ, నా పాటే ప్రాణంగా బతికేవాళ్ళు కొన్ని వేల మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న విషయం ప్రకారం ఆలోచిస్తే ఆ సంఖ్య లక్షల్లో ఉంది. అంతకన్నా అదృష్టం నాకు ఇంకేం కావాలి, నాకేం. అలాగే మీరు స్వరపరిచిన ఎన్నో పాటలు, రాసి స్వరపరిచిన పాటలు ప్రముఖులు పాడారన్నారు కదా, వారు పాడిన ఆ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఒక పాట? చాలా విచిత్రమైన అన్నమాచార్యులు వారు ఛీ ఛీ నరులదేటి జీవనము అని ఓ సంకీర్తన రాసించారు. ఛీ ఛీ నరులదేటి జీవనము, ఛీ ఛీ నరులదేటి జీవనము, కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక, ఛీ ఛీ నరులదేటి జీవనము. ఇది ఆయన పాడినాక చాలా బాగా చేసావు ఒకసారి అలా. తర్వాత చాలామందికి నా చేత పాడించాడు, తను చేసిన ట్యూన్స్ చాలా బాగా చేశాడు అని ఈ పాటను మెన్షన్ చేసేవారు చాలామంది. మీ హృదయానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి మర్చిపోలేని మధురమైన సంఘటన మీ జీవితంలో ఉంది ఒక్కటి? అన్నీ మధురమైన అనుభూతులే. టీటీడీలో ఉద్యోగంలో చేరడం అనేది తిరస్కారంతో మొదలైంది. ఆ ఉద్యోగంలో నేను చేరనన్నాను, ఇంటర్వ్యూకు ఫోన్ అన్నాను, నన్ను తరిమారు. ఇప్పుడు అది అన్ని మధురమైన అనుభూతులుగా ఉన్నాయి. అప్పుడేమో నాకు కోపంగా ఉండేది, నాకు ఉద్యోగం చేయడమే ఇష్టం ఉండేది కాదు. ఎన్నో ఉద్యోగాలు చేశాను నేను, చెప్పుకుంటే బాగుండదు. చివరికి రాళ్ళు కొట్టాను, నమ్మరు ఎవరు. అది ఒకరోజే అనుకో ఆ ఉద్యోగం, రెండో రోజు వదిలేశాను. కానీ నా జీవితంలో అది కూడా చేశాను నేను. ఒకరోజు రాళ్ళు కొట్టాను, ఆ సందర్భం వచ్చింది, ఆ పని చేయాల్సి వచ్చింది. మెడికల్ షాప్లో బిల్లులు రాశాను, సెంట్రల్ పీడబ్ల్యూడీలో ఉద్యోగం చేశాను. దానంతరం అది వచ్చింది, వితౌట్ ఎనీ రికమెండేషన్, ఏమీ లేకుండా. దానికి 3 సార్లు రిజైన్ ఇచ్చాను ఒకే జాబ్కి 6 నెలల్లో. వాళ్ళు నన్ను రిజైన్ ఇచ్చినప్పుడల్లా ఎవరో వాళ్ళు పట్టుకుని మళ్ళీ నన్ను అందులో పెట్టేవాడు. చివరికి శాశ్వతంగా వదిలించుకున్నాను దాన్ని. ఇలా రకరకాల ఉద్యోగాలు చేశాను. చివరికి అయిష్టంగానే వెంకటేశ్వర స్వామి తన సన్నిధిలో పెట్టుకుని, నువ్వు బయట బతకలేవురా, లాభం లేదు, నా దగ్గర ఉండు, నేను పోషిస్తాను నిన్నని ఆయనే పెళ్లి చేసి అమ్మాయినిచ్చి పిల్లల్నిచ్చి ఉద్యోగం ఇచ్చి ఈరోజు పెన్షన్ ఇచ్చి చివరికి తన ఆస్థాన విద్వాన్ని చేసుకుని నన్ను అంతా ఏం చెప్పడానికి ఏం లేదు, ఒకే మాట, వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ జీవితం, ఈ పేరు, ఈ శరీరం అన్నీ వ్యర్థం అయిపోయేవి. నన్ను పూర్తిగా ధన్యుని చేసేసాడు ఆయన. చాలా చెప్పడానికి. మీ కుటుంబ సభ్యుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అబ్బాయిలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయండి? 2 అబ్బాయిలమ్మా నాకు. మా చెల్లెలు మా తమ్ముడు వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నారు. మా చిన్న తమ్ముడు గోపాలకృష్ణ, వాడు చాలా పాపులర్ ఆర్టిస్టు, గరిమెళ్ళ గోపాలకృష్ణ. మంచి కంపోజరు, మంచి సింగరు, మంచి వైలిన్ ప్లేయరు, ఇంకా చాలా ఉన్నాయి కళలు.
మరి మా పెద్ద తమ్ముడు కూడా మృదంగం నేర్చుకున్నాడు చిన్నప్పుడు, వాడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. మా చెల్లెలు మంచి సింగర్, టీటీడీకి కూడా కొన్ని రికార్డింగ్స్ పాడింది. ప్రైవేట్గా తను బాగా పాటలు రాస్తుంది. ఆ పాటల్లో కొన్ని నేను, మా జానకి, మా అబ్బాయి, మేమందరం కూడా పాడాము. తను కూడా ఈ ఊళ్ళోనే లాలాపేటలో ఉంటుంది, హైదరాబాద్లో. అట్లాగే మీరు మా ఇద్దరు అబ్బాయిలు 2 కోడళ్ళు. లక్ష్య కళార్చనలో మీ కుటుంబ సభ్యులతో కలిసి పాడామన్నారు. అలాగే మీ కోడలు కొడుకుతో కలిపి ఒక పాట పాడతారా? అప్పుడు పాడిన పాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. చాలా చక్కగా ఉందండి. థ్యాంక్ యూ. మీరు అనిల్ గారు, నాన్నగారే మీ గురువు అన్నారు. గురువు దగ్గర మీరు నేర్చుకున్న పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? ఇతడొకడే సర్వేశ్వరుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు, సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, ఇతడొకడే. ఇది వన్ ఆఫ్ దెమ్. చాలా చక్కగా ఉందండి. అలాగే మీరేం చేస్తూ ఉంటారు? నేను సిఏ టెక్నాలజీస్లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, మరి సంగీత పరిజ్ఞానాన్ని ఏ విధంగా నాన్నగారితో జనరల్గా కాన్సర్ట్స్ అవి వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగితే మోస్ట్లీ నేను సహకరించడానికి ట్రై చేస్తాను. వీకెండ్స్లో మోస్ట్లీ పాసిబుల్. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కలిసి రికార్డింగ్స్లో పాడడం జరుగుతుంది. ఇంకా హరి సంకీర్తనం కార్యక్రమంలో మేము చాలా ఎపిసోడ్ 125 ఎపిసోడ్స్ పైన కలిసి చేసాం. అది అదృష్టం నిజంగా. ఇన్ఫ్యాక్ట్ నాకు అది చాలా ఉపయోగకరం అయింది. ఎందుకంటే అంతకుముందు పాటలుగా నేర్చుకున్నాను, కానీ ఒక థియరీ డెమాన్స్ట్రేటివ్గా ఎప్పుడు కుదురు ఉండేది కదా. చిన్నప్పుడు ఆటల మీద దృష్టి ఎక్కువ ఉండేది. బట్ ఆ హరి సంకీర్తనం కార్యక్రమం నిజంగా అదృష్టం. చాలా వరకు నాలెడ్జ్ నాకు వచ్చింది దాని ద్వారా. అలా సో కలిసి షోస్ చేయడం, కలిసి ఎప్పుడైనా ఆల్బమ్స్ పాడడం, కాన్సర్ట్స్ అలా. ఇంకెప్పుడైనా మా ఆఫీస్లో ఏమైనా కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు పాడడం అలాంటివి జరుగుతుంటాయి. మీ వైఫ్ కూడా పాడతారా? మంచి గొంతు ఉంది. ఎక్కువ సంగీతం రాకపోయినా షీఈస్ గుడ్ సింగర్, డీసెంట్. అవునా? మీరేమైనా పాడతారండి? హిందీ పాటలు పాడుతుంది. అంటే ఢిల్లీలో పెరిగింది చిన్నప్పటి నుంచి, అందువల్ల హిందీ ఎక్కువ పాటల విషయంలో అది వినికిడి ఎక్కువ. తెలుగు పాటలు ఎక్కువ తెలియదు. పెళ్ళైన తర్వాత ఇక మా అన్నమాచార్య కీర్తనలు వినడం అది పెరిగింది. ఒక లైన్ చెప్పి అనిపిస్తా, గొంతు బాగుంటుంది ఉంటుంది. ఓ పాట చెప్పనా? ఒక లైన్ నేను అంటాను. అను చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ, ఎన్నడూ చూడమమ్మ, ఇటువంటి శిశువు, ఇటువంటి శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. అది సూపర్, చాలా చక్కగా పాడారు. నాన్నగారు పాడే పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏమైనా ఉందండి? దాచుకో నీ పాదాలకు ఒకటి, విశ్వప్రకాశనకు. ఇంకా నాన్నగారి గురించి చెప్పాలంటే నిజంగా అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చుని. అది నీ ఎగ్జాంపుల్ నాన్నగారే చెప్పుకోవాలి. నాన్నగారు అన్నమయ్య కీర్తనలకి ఉన్న కమిట్మెంట్ కానీ దాని కాంట్రిబ్యూషన్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆ పాట ఇంకా మంచి చక్రవాక రాగంలో ట్యూన్ చేయడం, అది కూడా నాకు వన్ ఆఫ్ ది
ఫేవరెట్ సాంగ్స్. ఒక్కసారి పాడతారా ప్రేక్షకుల కోసం? తప్పకుండా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1,000,000,000 గుణితం బగు మార్గములుండగా ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. చాలా బాగుంది. సింపుల్గా ఒకే పాటలో చెప్పారు మీరు. ఇంత గొప్ప సంగీత విద్వాంసులు మిమ్మల్ని కూడా అదే బాటలో పయనింపజేస్తున్నారు. మీ అనుబంధం గురించి ఒక చిన్న మాట. నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. నేను ఎప్పుడు నాన్న అన్నప్పుడు నాన్నగారు, బయట వారితో ప్రస్తావించినప్పుడు టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. బట్ చిన్నప్పటి నుంచి ఆడుకోవడం ఉంటుంది, నేను సరదాగా కొన్ని నాటీ థింగ్స్ చేయడం, ఫ్రెండ్లీగానే ఉండేవాడిని. ఒక విధంగా నేను చిన్నప్పుడు కొంచెం సంగీతానికి అంటే సంగీతం గిఫ్ట్ ఉండేది. నాన్నగారు ఎప్పుడైనా నాకు ఇష్టం లేకపోతే కూర్చోబెట్టి కొంచెం నేర్పేవారు, దెబ్బలేసైనా నేర్పేవారు ఒకసారి. అలాంటివి జరిగాయి కానీ నా వైపు నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం మళ్ళీ నేర్చుకుంటున్నాను. బట్ అప్పుడు మిస్ అయింది కొంచెం చాలా వరకు. అందుకే చెప్పాను హరి సంకీర్తనలో నాకు చాలా పనికి వచ్చింది అని చెప్పాను. సో అనుబంధం అంటే ఇంకా ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. గౌరవం. ఒక్కోసారి నేను బయట వాళ్ళు చూసినప్పుడు ఏమిటి ఇలా అంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఇలా మాట్లాడేస్తున్నాడు అన్నట్టుగా అలాంటి రోడ్లు కూడా వస్తాయి. కాబట్టి మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అలాంటిది. ఇట్స్ వెరీ అలా నా ఈజ్ మై ఫిలాసఫర్. బికాస్ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు కానీ మనకున్న పురాణాల విషయాల గురించి కానీ, ఎలా ఆలోచించాలి లాజికల్గా, ఇలాంటివి చాలా విషయాలు నాకు డిస్కషన్స్లో చాలా వరకు నేర్పారు. ఓకే, భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం అండి? భక్తి నాకన్నా ముందే, మనందరికన్నా ముందే నారదుడు చెప్పేశాడు, ప్రేమే భక్తి అని. భక్తి వేరు, ప్రేమ వేరు కాదు. ఏది వదిలి మనం ఉండలేమో దానిపైన మన భక్తి ఉన్నట్టు లెక్క. దేన్ని వదిలి మనం ఒక్క క్షణం కూడా ఉండలేము అని చెప్పుకోదగ్గది ఏదన్నా ఉంటే మనిషి జీవితంలో, అప్పుడు దేన్ని వదిలి ఉండలేమో ఆ ఆబ్జెక్ట్ మీద, ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద మనకి పరిపూర్ణమైన భక్తి ఉన్నట్టు. అది కొంతమందికి భార్య విషయంలో ఉంటుంది, కొంతమందికి పిల్లల విషయంలో ఉంటుంది, కొంతమందికి భగవంతుడి విషయంలో ఉంటుంది, కొంతమందికి విద్య విషయంలో ఉంటుంది. మేలుకుని ఉంటే సంగీతం తప్ప ఇంకోటి లేని వాళ్ళు ఉంటారు. అలా అంటే సంగీతం మీద వాళ్ళకి విపరీతమైన ప్రేమ భక్తి ఉన్నట్లే. ఇక చివరగా మీ జీవితానికి ఇంత గొప్ప సంతృప్తినిచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి ఒక చిన్న పాటతో కృతజ్ఞత చెప్తారా? కృతజ్ఞతలు ఎలా చెప్తాం ఆ స్వామికి? తలుచుకుంటూ ఉండడంలో ఒక ఆనందం ఉంది. ఆ అవకాశం ఇచ్చాడు, పాడుకోవడానికి కంఠం ఇచ్చాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అట్లా పక్కన పెట్టి మళ్ళీ లేపి నడుపుతున్నాడు ఈ జీవితాన్ని. ఆయన పాట పాడుకుంటూ ఉండడమే ఆయనకి నిజమైన కృతజ్ఞతలు. నేను ఇచ్చేది పాడుకుంటూ ఉండడం. ఏ పాట పాడినా కృతజ్ఞతే. ఆ పాటలో ఒకటి పాడతాను. దాచుకో నీ పాదాలకు తగని చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప
పుష్పములు ఇవి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి ఇదండి ఈ వారం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ. వచ్చే వారం మరో ప్రముఖులతో ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేద్దాం మన ఇష్టదైవం కార్యక్రమంలో. అంతవరకు సెలవు. నమస్కారం.